ఏంటమ్మా బాధ? ఏంటంటే మా పొలాన్ని మేము బలవంతంగా లాక్కుంటున్నా ఇప్పుడు వాళ్ళు. మరి వచ్చారుగా వెళ్ళి మీరు మాట్లాడొచ్చు కదా. ప్రయోజనం లేదండి. వాళ్ళు ఒక సిఆర్డీఏ చట్టం తీసుకొచ్చారు. కేంద్రంలో కూడా వాళ్ళు ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చుకున్నారు. రైట్స్ ఉన్నాయి, లీగల్ గా వాళ్ళకి రైట్ ఉంది. ఈ ఒక్కటి లాక్కుంటారు. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రాలు రాయండి. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి వేరే పార్టీకి ఓటైనా చంద్రబాబు అడిగి తప్పితే ఇప్పుడు ఓటేసి మా బాధని మా తెచ్చి మీదకి తెచ్చుకున్నాం అవ్వండి. ఏమనుకుంటున్నాడు? సంవత్సరానికి 3 పంటలు పండే భూమి ఎవరండి? అన్నం తింటే జాతిగా నడపడి పాడు చేస్తున్న భూమి. వాడి పొలం ఏమన్నా ఉంటే మనం ఇస్తాడేమో. వాడి పొలం ఏమన్నా ఉంటే ఇస్తాడేమో. నారాయణ గడిస్తాడా? పత్తిపాటు పుల్లారావు గడిస్తాడా వాడి పొలాలు? నారాయణ గారికి నుంచి వాళ్ళ బిల్డింగ్ ఉన్నాయి. బిల్డింగ్ ఇవ్వనండి, ఆఫీస్కి ఇస్తాడేమో. నీ పేరేంటమ్మా? నా పేరు సుధారాణి బోయపాటి. 3 రాజధానుల